సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని చిన్నాపురం గ్రామంలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులను ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకుందామంటూ ప్రచారం నిర్వహించారు. గత 5 రోజులుగా పేర్ని కిట్టు చిన్నాపురంలో పల్లెనిద్ర చేస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అడిగి స్థానిక సమస్యలు తెలుసుకుంటున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మేకలు, గొర్రెలు పెంపకందారుల సహకార సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా పల్లపాటి వెంకట్రావు నియమితులయ్యారు. కృష్ణా జిల్లా మేకలు, గొర్రెల పెంపకందారుల సహకార సంఘానికి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పల్లపాటి వెంకట్రావు నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో గొడుగుపేటలోని మచిలీపట్నం నియోజకవర్గ యాదవ సేవా సంఘ కార్యాలయంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పల్లపాటి వెంకట్రావు మాట్లాడుతూ సహకార సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అయిన సందర్భంగా చేసిన ఈ సన్మానానికి యాదవ మిత్రులకి, యాదవ సేవా సంఘ సభ్యులకి, యాదవ కులస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొరిపర్తి రాము, రాజు, వెంకటేశ్వర యాదవ్, బొర్రా శ్రీనివాసరావు, డాక్టర్ ఏడి రమణయ్య, గొరిపర్తి రాజశేఖర్, ఆవుల ఆంజనేయ ప్రసాద్, ఆరేపు లక్ష్మణరావు, దేవనబోయిన వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనేక మందికి పేదవాళ్ళకి మనం గబాలన రైతులు వర్షం అయినా సరే, లేదంటే పొద్దునే 6 గంటలకి బయలుదేరి ఇక్కడ 7 గంటలకు వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వస్తాం. కొన్నిసార్లు బొర్రా శ్రీనివాసరావు కూడా సత్తరపాలెం ఒకటి వచ్చారు. మంగినపూడిలో ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ అయితే రమేష్ వాళ్ళు వెళ్ళి 25,000 రూపాయలు అప్పటికప్పుడు పోయి చేసి ఇచ్చాం. అలా అనేక కార్యక్రమాలు యాదవ సేవా సంఘం, మా గౌరవ అధ్యక్షులు, యాదవ కుటుంబ సభ్యులు, మా వాళ్ళందరూ, మన యాదవ కుటుంబ సభ్యులు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే నాకు సన్మానంతో పాటు నా తమ్ముడు రమేష్కి, మా దుర్గా తమ్ముడికి, వీళ్ళందరూ కూడా సన్మానం చేసుకుంటాం. నేనే కాకుండా నాతోటి సహకారంగా ఉన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా సన్మానం చేస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు మంచి సన్మానం చేస్తున్నారు ఘనంగా. ఎందుకు మనకి గొడవలు ఎందుకని చెప్పేసి ఒక యునానిమస్గా ఒక బోర్డుని క్రియేట్ చేసి ఆయన చూపించారు మాకు. సర్లే వాళ్ళ మాటల ప్రకారం మేము కూడా ఆ బోర్డు ప్రకారం వెళ్దామని డిసైడ్ అయ్యాము. కొన్ని మంది ఉంటారు కదా, మన యాదవుల్లోనే, ముఖ్యంగా మన యాదవుల్లోనే ఇది ఎక్కువ ఉందండి. ఏంటంటే ఒకడు ఎదుగుతున్నాడంటే ఆడ ఎదగకూడదు, ఆయన తొక్కేయాలి. ప్రతి కులంలో ఏంటంటే ఎవడ ఎదుగుతుంటే ఆయనకి సపోర్ట్ ఇస్తారు. మన కులంలో అట్లా ఉండదు. ఏంటంటే పక్కోడు ఎదుగుతుందంటే ఆయన నెట్టగొట్ట మట్టి కనిపించేయాలి, అప్పుడు ఇటు సాటిస్ఫై అవుతాడు. అట్లా ఉన్నారు మన యాదవ్ సోదరులు. అట్లా కాకుండా ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ప్లస్ దానికి ఏంటంటే మనోళ్ళే మా బోర్డుకి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకో 12 మంది బోర్డు మనోళ్ళే క్రియేట్ చేసి వేరే బోర్డుని పెట్టారు. దాని గురించి నెల 15 రోజులు నిద్ర లేకుండా గడిపాము. అది మనగారికి బాగా తెలుసు. నిద్రలేదు, కృష్ణా జిల్లా మొత్తం తిరిగాం. తిరిగి కష్టపడితే కానీ మేము విజయం సాధించగలిగాం. మాకు విశాఖలో దొరికిన డ్రగ్స్ వెనక వైసీపీ పెద్దల హస్తం ఉందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. విశాఖలో దొరికిన డ్రగ్స్ వెనక కూడా వైసీపీ పెద్దల హస్తమే ఉందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్ పాలనలో ఏపీని నాశనం చేశారని, గంజాయి, డ్రగ్స్ రవాణాలో ఏపీ అగ్రస్థానంలో నిలవగా విశాఖను డ్రగ్ క్యాపిటల్గా మార్చారని ఆయన విమర్శించారు. విశాఖలో బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్తో కలిపి ఉన్న డ్రగ్స్ పట్టుబడ్డాయని, కంటైనర్ తనిఖీ చేయకుండా కొందరు అధికారులు అడ్డుపడ్డారని సీబీఐ తన నివేదికలో పేర్కొందని కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ డ్రగ్స్ కంటైనర్ని వైసీపీ నేత కోనం పూర్ణచంద్రరావు సోదరుడు వీరభద్రరావుకి చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ దిగుమతి చేసుకుందన్నారు. యాంఫిటమిన్, మెస్కిలిన్ వంటి భయంకరమైనటువంటి మత్తు పదార్థాలు అసలు యువతని, భవితని సర్వనాశనం చేసే రకాలైనటువంటి ఇంత భయంకరమైనటువంటి మత్తు పదార్థాలని ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున 25,000 కిలోలు, 25,000 కిలోలు అండి. అసలు ఏం చేయాలని, ఈ రాష్ట్రాన్ని, ఈ యువతని ఏం చేయాలని? దాదాపు 50,000 కోట్ల పైన విలువ చేసే ఇంత పెద్ద డ్రగ్స్ని ఆంధ్ర రాష్ట్రానికి కంటైనర్లో
తీసుకురావడం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది పూర్తిగా ఈ ముఖ్యమంత్రిని ఇలాగే మనం కొనసాగిస్తే ఇంటింటికి ఒక మత్తు కేంద్రాలు పెడతాడు ఈ ముఖ్యమంత్రి గారు, డ్రగ్స్ కేంద్రాలు పెడతారు ఈ ముఖ్యమంత్రి గారు. గతంలో కూడా చూసాం, విజయవాడలో ఆసీ ట్రేడర్స్ అనే పేరు మీద 21,000 కోట్ల విలువైన హెరాయిన్ దిగుమతి జరిగింది. ఆనాడు కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఆ రోజున దిగుమతి జరిగితే ఇవాళ దాదాపు 25,000 కిలోల 50,000 కోట్ల పైన విలువ చేసే ఈ భయంకరమైనటువంటి మత్తు పదార్థాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఉడుకోపెట్టాలనా ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు? ఆల్రెడీ ఇప్పటికే గంజాయి భారతదేశంలో ఎక్కడ దొరికినా గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం. అలాంటిది ఇప్పుడు డ్రగ్స్కి ప్రపంచంలో కేంద్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని, విశాఖపట్నాన్ని తయారు చేశారు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కల్తీ మద్యం, పనికిరాని బ్రాండ్లు, మీ అక్రమ సంపాదన కోసం సామాన్యుడి జీవితాలతో ఆడుకునే ఈ ముఖ్యమంత్రి గారు అక్రమ మద్యాన్ని విచ్చలవిడిగా రాష్ట్రమంతా కూడా ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఈరోజు డ్రగ్స్, గంజాయి, ఒక గంజాయి కేంద్రంగా, ఒక మత్తు పదార్థాలకి కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించే వాహనాన్ని పెడన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి వెంకటరమణ ప్రారంభించారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ ఎల్ఈడీ వాహనాన్ని పెడన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి వెంకటరమణ ప్రారంభించారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు గాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఎల్ఈడీ వాహనాన్ని పెడన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికల ప్రచార వాహనాన్ని ప్రారంభించామన్నారు. ఈ ప్రచార వాహనం ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెడన తహసీల్దార్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వారి ఆదేశాల మేరకు మరి పెడన నియోజకవర్గంలో ఓటర్లు వారు రేపు నిర్భయంగా, నిష్పక్షపాతంగా పోలింగ్ స్టేషన్లో ఓటు వేసుకోవడానికి మేము ఏ విధంగా ఓటు వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి అనే సమాచారంతో ప్రచార రథాన్ని మేము నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు మున్సిపాలిటీతో కలిపి దీన్ని మేము తిప్పుతున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా మరి దీన్ని గమనించి ఓటుని హక్కుని ఎలాగో వినియోగించుకోవాలి, ఏ విధంగా మనం రేపు ఓటు వేయాలి పోలింగ్ స్టేషన్లో అనే విషయాన్ని అందరూ గమనించాలని చెప్పేసి కోరుతున్నాం. వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుగుదేశం పార్టీ పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టీడీపీ పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని 7 మరియు 8 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అట్టడుగు స్థాయికి దిగజారిపోయిందని ఆరోపించారు. వైసీపీ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ఎంతో మోసం చేస్తుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రజలకు రూపాయి ఇచ్చి వారి నుంచి 10 రూపాయలు లాక్కునే విధంగా జగన్ పరిపాలన సాగిందన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. వైసీపీ ప్రవేశపెట్టిన ప్రతి స్కీములో స్కామ్ జరిగిందని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో సర్వనాశనమైన రాష్ట్రం తిరిగి అభివృద్ధి పదం వైపు పయనించాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావడం చారిత్రాత్మక అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, నియోజకవర్గ పరిశీలకుడు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఇంగ్లీష్ డేని ఘనంగా నిర్వహించారు. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఇంగ్లీష్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ భాష అవసరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే ఇంగ్లీష్లో వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్కూల్ కరస్పాండెంట్ జోజిబాబు, ప్రిన్సిపల్ షిబి ఆంటోనీ, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Universities were established during this period. The Oxford University was established in 12th century and the Cambridge University in 13th century. The popular poets were Geoffrey of Monmouth, Waisleyson and Pearl Poet.
The popular works were Sargaway, The Green-Eyed Owl and The Nightingale. చింతకుంటపాలెంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చింతకుంటపాలెంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఫిబ్రవరి 28 నుండి ఈ నెల 24వ తేదీ వరకు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవములు పంచాహ్నిక దీక్షతో నిర్వహించడంలో భాగంగా ఉదయం సాయంకాల ఆగమ క్రతువులు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ అర్చకులు చేబ్రోలు మురళీ మనోహర్ బ్రహ్మత్వంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గోవాడ వెంకటకృష్ణారావు పర్యవేక్షణలో స్వామివార్ల కళ్యాణం అద్దెపల్లి రాజశేఖర్, భార్గవి, కృష్ణ దంపతులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి కావాలో లక్షణాలు కూడా వాళ్ళకి చెప్పి ఆ వేదపడుతులు పంపిస్తూ ఉండేవారు. ఆ ప్రక్రియ అంతా ఇప్పుడు ఎందుకోవాలి. కానీ ఆయన ఆదిపురుషుడు, ఆది దంపతులు ఉన్నారు, నారదేశ్వరుడు. అంటే వాళ్ళందరూ కూడా మనందరికీ కూడా ఇప్పుడు జరిగే అన్ని విధాలు కూడా గైడెన్స్ అనమాట. ఇండియా మనం ఫాలో అవుతున్నాం కాబట్టి పరమేశ్వరుడు ధర్మాన్ని వేదాన్ని ఫాలో అవుతుంటాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు తల్లిదండ్రులైనటువంటి వాడు ఆ శివుడు, ఆ శివుడు యొక్క తండ్రి ఈశ్వరుడు. ఆ దంపతులు మా అబ్బాయికి వివాహం చేయదలుచుకున్నామని చెప్పేసి నాకు వేదమంత్రికి ఆ వరుడు చేత ఆయన ఇస్తూ ఉండాలి. మనం నలుగురు కూర్చుకోవాలి. మీరు ఒకరు కూర్చుకోండి. శంకర్ గారు శివార్థం కన్యాం గురుణీర్థం శంకర్ శివార్థం కన్యాం గురుణీర్థం చతురోభ్రాంతరేషేతి మానానితోప్రాభ్యావం ప్రేత ఓం కృష్ణంతాదిసావస్య రక్షణ మరేధర్వరామభిప్రసీదతా భయంకరోదయత్వం యజ్ఞాంధ్రభోగోభవే నమస్తంతమంతాలే సత్తఖాదోయంతి భావేయం మనోనోయేయాత్సత్యవందర్థ లోక కళ్యాణ సిద్ధ్యర్థం పాణిగ్రహణాంగత్వేన సర్వరక్షార్థం రక్షాబంధనం కరిష్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.